అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారు అందరూ? మరి దేవుడు గతించిన కాలం అంతా కాచి కాపాడి మరి రోజు అందరం కూడా ఇలా ఏకీభవించడానికి ఇచ్చిన ఈ గడియను బట్టి దేవునికి వందనాలు. మరి ఈరోజు సొలొమోన్ రాజ్యం గురించి తెలుసుకుందామండి. మరి హెర్మన్యూటిక్స్ గురించి నేను చెప్పాను కదా, అది మళ్ళీ కంటిన్యూషన్ నేను చేస్తానండి. ఈరోజు సొలొమోన్ రాజ్యం గురించి చెప్తున్నాను. అందరూ కూడా శ్రద్ధ కలిగి విందాం. ఈ సొలొమోన్ రాజ్యం కంటే ముందు ఏ రాజ్యం చెప్పానండి? దావీదు రాజ్యం గురించి. కాబట్టి ఈరోజు సొలొమోన్ అందరికీ తెలిసిన వారే. అయినా ఆయన సమయంలో ఏం జరిగింది, అప్పుడు కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు ప్రజలు ఏ రీతిగా జీవించేవారు, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభు, ఇదిగో నాయన ఈ రోజునైనా మేము అందరూ సొలొమోన్ గురించి నేర్చుకుంటూ ఉండగా ఇదిగో ప్రభు జ్ఞానంతో మమ్మల్ని నింపమని, నీ ఆత్మ ద్వారా మాతో మా అందరితో మాట్లాడమని యేసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ కూడా ప్రైజ్ లాడండి. మరి చదువుకుందామండి సొలొమోన్ రాజ్యం గురించి. అలానే సొలొమోను మీ అందరికీ తెలుసండి. సొలొమోన్ అంటే ఏంటండి? లోకంలో దేవుడు ఎవ్వరికి ఇవ్వలేనంత జ్ఞానము ఆయనకి ఇచ్చాడండి. తర్వాత అంతకు ముందు కూడా అలాంటి జ్ఞానం దేవుడు ఎవరికి ఇవ్వలేదండి. తర్వాత ఈ కాలంలో కూడా అలాంటి జ్ఞానవంతులు కూడా సొలొమోనుకున్నంత జ్ఞానం దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదండి. ఆయన గురించి మనం నేర్చుకుందాం. ద కింగ్డమ్ ఆఫ్ సొలొమోన్. దావీదు తన అవనాశ కాలంలో తన కుమారుడైన సొలొమోనును రాజుగా పట్టాభిషేకము చేశాను. దావీదు వృద్ధాప్యం వచ్చేసిందండి. దావీదు ఇంకా చనిపోతాడు అన్న టైంలో ఈ సొలొమోన్ని పట్టాభిషేకం చేయడం, సొలొమోన్ని రాజుగా అభిషేకించడం అనేది జరిగిందండి. అయితే దావీదు చనిపోయిన తర్వాత ఆ రాజ్యమును అపహరించజూచిన తన సహోదరుని సొలొమోనును చంపించి తన రాజ్యమును స్థిరపరచుకునెను. మొదటి రాజులు 2వ అధ్యాయం. అయితే దావీదు చనిపోయిన తర్వాత ఆ సొలొమోనును చంపి ఆ రాజ్యమును ఎలాగోలా అపహరించాలని తన సహోదరుడు కుట్ర పన్నడం అనేది కూడా మన వాక్యంలో ఎక్కడండి? మొదటి రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో చదివితే మనకు అర్థమవుతుందండి. అంటే దావీదేమో ఆ పట్టాభిషేకం చేసేది ఎవరినండి? సొలొమోన్ చిన్న వయసులోనే ఒక రాజుగా. అయితే ఈ సహోదరులు ఎవరైతే ఉన్నారో అందులో ఒకడు చంపాలని ఆ రాజ్యమును తను పరిపాలించాలని ఆశపడ్డాడండి. అయితే సొలొమోను రాజ్యమునకు వచ్చిన పిమ్మట దేవుడు ఒకనాడు దర్శనం అతనికి ప్రత్యక్షమే నీకేమి కావాలనో కోరుకోమని అడుగగా అతడు తనకు జ్ఞానము వివేచనయు ప్రసాదించమని కోరెను. అయితే ఈ సొలొమోను రాజు చిన్న వయసులో అవ్వడు కదండి. ఈ చిన్న వయసులో అవడం వల్ల అతనికి జ్ఞానం కొదువుగా ఉంది. ప్రజల్ని ఎలా పరిపాలించాలి, తాను ఏదన్నా ఒక ఆజ్ఞ ఇవ్వాలన్నా, ఏదన్నా ఒకరికి సలహా చెప్పాలన్నా సొలొమోనుకి ఏది కొదువుగా ఉందంటే జ్ఞానము, వివేచన. దేవుణ్ణి అడిగాడండి. దేవుడు అడిగినప్పుడు నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు నాకు జ్ఞానము కావాలి, నాకు వివేచన కావాలని దేవుణ్ణి కోరుకున్నాడండి. దేవుణ్ణి ఎప్పుడైతే కోరుకున్నాడో దేవుడు అట్లనే అనుగ్రహించాను. అయితే అతను ఏదైతే కోరుకున్నాడో దేవుడు సమస్తము ఆ సొలొమోనుకి దయచేశాడండి. గొప్ప జ్ఞానవంతుడై సర్వలోకమును ప్రసిద్ధికి ఎక్కెను. ఇతను దేవుడిచ్చిన జ్ఞానం ఎలా అయిందంటే ఇతను చాలా పాపులర్. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏదన్నా ఒక విషయాన్ని అందరికీ తెలియాలి అంటే దాన్ని ఇంకా అనేక మందికి వెళ్ళేటట్టు షేర్ చేస్తాం కదండి. ఆ రీతిగానే సొలొమోనుకున్న జ్ఞానము ఆ పక్క దేశము, ఆ పక్క ఊర్లు, లేకపోతే ఆ పక్కనున్న ప్రదేశాలు అందరికీ కూడా ఇంకా ఒక సెలబ్రిటీలాగా అతను సొలొమోన్ ఉన్న కాలంలో ఆయనే సెలబ్రిటీగా అందరికీ కూడా ఆయన వంటి జ్ఞానవంతుడు ఇంకెవరూ లేరు అన్నట్టుగా అతన్ని ట్రీట్ చేసేవారు. అలాగే అతని పేరు కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కిందని మనం వాక్యంలో చూస్తామండి. మొదటి రాజులు 3వ అధ్యాయంలో. అయితే దావీదు కుమారుడైన సొలొమోను మిక్కిలి పనితనము గల సుందరమైన దేవాలయం ఒకటి
7 సంవత్సరాల కాలంలో నిర్మించి దాన్ని గొప్ప వైభవంతో ఆవిష్కరించి దేవుడికి ప్రతిష్ఠించెను. మీకు తెలుసు కదండి, దావీదు మందిరం కడదామని చూస్తే దేవుడు, నువ్వు కట్టడానికి వీల్లేదయ్యా, నీ కుమారుడు ఎవరైతే సొలొమోను ఉన్నాడో ఆయన ద్వారా నేను కట్టించుకుంటాను అన్నప్పుడు ఈ సొలొమోను చక్కటి మందిరాన్ని నిర్మించాడు కదండి. ఆ మందిరాన్ని నిర్మించి దేవుడికి ప్రతిష్టత అనేది చేశాడు. అది కూడా బంగారము, అనేకమైన విలువైన వెలగల రాళ్లతో చక్కగా చేయించాడని మనం బైబిల్లో చూస్తాం కదండి. అయితే ఆ దినమున అతడు దేవుణ్ణి ప్రార్థించి 22,000 ఎడ్లను 12,20,000 గొర్రెలను బలి అర్పించాడు. అర్పించాడని 1,20,000 గొర్రెలు, 22,000 బలులు అర్పించాడండి సొలొమోను. దేవుడు అప్పుడు అతనికి మరలా ప్రత్యక్షమై విగ్రహారాధన జోలికి ఎన్నడూ పోవద్దని అతన్ని హెచ్చరించాను. అయితే దేవుడు మళ్ళా సొలొమోను కనిపించి, బాబు నువ్వు విగ్రహారాధన జోలికి వెళ్ళకని మరి ఇన్ని హెచ్చరించాడు దేవుడు. అది 1 రాజులు 8-9 అధ్యాయాల్లో ఉంటుందండి. అయితే సొలొమోను తన స్వంత ఘనతను, తన మహిమ ప్రభావములను నిలుపుకొనగోరి తన నివాసము కొరకు 13 సంవత్సరాలు శ్రమపడి ఒక గొప్ప నగరమును కట్టించుకునేను. దేవుని మందిరం ఏమో 7 సంవత్సరాలు, ఈయనదేమో ఎన్ని సంవత్సరాలండి? ఈయన సొంతంగా కట్టించుకున్న ఇల్లు, లేకపోతే ఒక సొంతంగా ఇతను ఉండాలనుకున్న గృహము ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలండి. అంటే చూసారా, దేవుడు మందిరానికంటే తను ఎక్కువగా శ్రద్ధ చూపించి, ఎక్కువగా మక్కు చూపింది ఆయన ఉన్న గృహము. చాలామందికి ఆశ ఉంటుంది కదండి, నేను ఇల్లుకి ఇలా కట్టుకోవాలనుకుంటున్నాను, నేను ఇల్లు ఇలా ఉండాలి. చాలామంది ఇల్లు లేకపోయినప్పటికీ వారు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు, మా ఇల్లు ఇలా ఉంటే బాగుంటుందని. సేమ్ సొలొమోను కూడా అలాగే తన ఇష్టంగా, తనకు నచ్చినట్లుగా, తనకు కావలసినవన్నిటిని ఏర్పరచుకుని చక్కటి ఒక నగరం లాంటిది కట్టించుకున్నాడండి. ఆ దినములలో అన్యరాజులు తమ ఘనత ప్రభావములు, శౌర్య వీరత్వములను ప్రదర్శించి బేకర్మగా యుద్ధములాడేమో, లేక విస్తారమైన భార్యలను ఉపపత్నులను ఉంచుకొనుటయో చేసేవారు. ఈయన ఇంకా ఏ రాజుతో కూడా యుద్ధం చేసేవారు కాదండి. ఎవరు కూడా ఈయనతో యుద్ధం చేసేవారు కాదు. ఎందుకంటే ఈయనకున్న ధనము, ఈయనకున్న జ్ఞానము, ఈయనకున్న సమస్త వివేచన అన్నీ కూడా చూసి అందరూ కూడా మక్కువయ్యి ఈయనకి వారి కుమార్తెలను భార్యలుగా ఇవ్వడం, ఈయన కూడా అనేక మందిని ఇంకా ఎవరికి యుద్ధాలు చేయకుండా వారితో పెళ్లి చేసుకోవడం, వారి ఉపపత్నులు ఉంచుకోవడం, ఇంక ఇవన్నీ కూడా ఈయన చేస్తూ ఇంక అన్నీ కూడా ఎక్కడ యుద్ధాలు జరగకుండా అన్నీ సక్రమంగా అన్నీ చక్కబెట్టుకుంటూ వచ్చాడండి ఈయన. సొలొమోను 700 మంది భార్యలో 300 మంది ఉపపత్నులు ఉంచుకున్నాను. మొత్తం ఎంతమంది అండి? 300 మంది, 1000 మంది స్త్రీలను ఇతను భార్యలుగా ఉన్నారండి. అయితే అందులో 300 మంది ఉపపత్నులు అనమాట, ఉపపత్నులు. వీరు సామాన్యమైన స్త్రీలు కారు. వీరు ఎవరైతే ఈయన సొలొమోన్ రాజు చేసుకున్న వాళ్ళు ఏదో స్త్రీలు కదా, 1000 మంది అంటే ఎవరిని పడితే వాళ్ళతో చేసుకున్నాడు పెళ్ళి అని అనుకోకూడదండి. ఎందుకంటే ఈయన చేసుకున్న ప్రతి ఒక్క స్త్రీలు కూడా మరి సాధారణమైన స్త్రీలు అయితే కాదండి, రాజులు సామంతుల కుమార్తెలు. ఎవరండి? రాజకుమార్తెలండి. రాజకుమార్తెలు, బాగా డబ్బున్న వారి కూతుర్లు, అలాంటి వారిని మాత్రమే సొలొమోను భార్యలుగా చేసుకోవడం అనేది జరిగిందండి. వీరు యెరూషలేమునకు వచ్చినప్పుడు తమతో పాటు తమ దేవతలను, పూజారులను, పనికెత్తులను కూడా తీసుకుని వచ్చిరి. ఈయన పెళ్లి చేసుకున్న భార్యలు, రాణులు ఎవరైతే ఉన్నారో రాణులు కూడా ఖచ్చితంగా వారు కూడా ఉన్న సేవకులు, వారు పూజిస్తున్న దేవతలు, అలానే వారి పంతుళ్ళు అందరిని కూడా తీసుకుని ఎక్కడ తెచ్చుకునేవారండి? ఈయన వీళ్ళు పెళ్లి చేసుకున్న రాజ్యంలో, లేకపోతే వీళ్ళు పెళ్లి చేసుకున్న వారి భర్త గారు గృహము దగ్గరికి రాజకుమార్తెలు వారు అందరూ కూడా రావడం, వారి సంబంధమైన ప్రజలందరూ వీరితో కలిసి ఉండడం, వీరి పద్ధతులన్నీ కూడా అక్కడ పాటించేవారండి. తన భార్యలపై తనకు మక్కువ కలదని చూపుటకు సొలొమోను వారి దేవతలకు కూడా ఆలయము కట్టించెను. అంతేకాక వారు చేయు పూజ నమస్కారాల్లో కూడా అతడు పాల్పొందెను. ఇతడు ఏం చేశాడంటే తన భార్యల మీద మక్కువ ఎక్కువయ్యంట.
ప్రతిసారి వారు ఉన్న ప్రదేశం నుంచి వారు పెళ్లి చేసుకో వారు చిన్నతనం నుంచి ఉన్న ఆ రాజ్యంలో వారి నాన్నగారు ఉన్న రాజ్యానికి గుళ్ళకెళ్ళి పూజలు చేసుకుని వచ్చేవారండి. ఇది ఎలా ఉండడంతో వారు అస్తమాను వెళ్ళలేక వారు మీద ఎక్కువగా ఇష్టం కలిగి ఉన్న సొలొమోను వారి కొరకు ఆలయాలన్నీ కూడా అక్కడే వారున్న ప్రదేశంలో అన్నీ కూడా గుడ్లు కట్టించడం వారు ఆయన కట్టించడమే కదా, అందులో ఆయన సొలొమోన్ రాజు గారు పాలు పొందడం అన్నీ కూడా జరిగినాయండి ఇవన్నీ కూడా. అయితే అంతేకాక వారు పూజ నమస్కారాల్లో కూడా అతడు పాలు పొందెను. అట్లు చేయనుచో తమ మామూలగు అన్య దేశపు రాజులందరికీ కష్టము కలుగునని అతడు భయపడెను. ఈ విధంగా సొలొమోను ఆయా దేవతలకు పూజింప మొదలుపెట్టి దేవునికి విరోధమాయను. ఈ విధంగా ఈ సొలొమోను ఇంక మొత్తం అందరినీ యెహోవా అయిన దేవుణ్ణి, ఆయన తన తండ్రికి ఇచ్చిన వాగ్దానం, తండ్రి విషయంలో దేవుడు ఏం మాట్లాడాడో అవన్నీ కూడా, దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయాడు. ఇంకా ఈ పూజల్లోకి వెళ్ళిపోయాడు. అన్య విగ్రహారాధన అన్నిటిలోకి కూడా ఈయన వెళ్ళిపోయాడండి. అన్నిట్లో కూడా పాలు పొందేవాడు. ఈ విధంగా దేవుడిని ఈయన దూరం పెట్టాడనమాట. అది మొదటి రాజులు 11వ అధ్యాయంలో చదువుతామండి. మరియు సొలొమోను భార్యలు ఉపపత్నులు మాత్రమే కాక విస్తృతమైన మంత్రి మండలి నపుంసకులు గొప్ప పరివారమును కలిగి ఉండెను. అంత వైభవంతో కూడిన రాజనగరము పోషించుటకు బహు విస్తారమైన ధనము సొలొమోనుకు అవసరమాయెను. ఇంకా అందరూ కూడా రాజ్యంలో భార్యలో ఉపపత్నులే కాదు, ఇంకా అందరూ కూడా ప్రజలు ఉండడం, అనేక మందిని ఈయన రాజ్యంలో పెట్టుకోవడం, ఇవన్నిటి వల్ల ఈయనకి ఇంకా డబ్బులు అవసరం అనేది ఇంకా ఎక్కువగా అవసరం అనేది వచ్చేదండి. తన తండ్రి అయిన దావీదు దండయాత్రలు చేసి విస్తారమైన కొల్ల సొమ్ము తెచ్చేవాడు. అలానే కానీ సొలొమోను యుద్ధశూరుడు కాడు. సొలొమోను మాత్రం యుద్ధశూరుడు కాదండి. దావీదు యుద్ధశూరుడు అంటే నమ్ముతాం, ఎందుకంటే దావీదు ఎంతోమందిని ఆయన చంపాడు, ఎంతోమందిని యుద్ధం చేసి గెలిచాడు. కానీ సొలొమోను అసలు ఆయన రాజుగా ఉన్నప్పుడు ఎవరితోనూ యుద్ధం చేయలేదు, ఎవరో కూడా ఈయనతో యుద్ధం చేయలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయండి ఈయన రాజుగా ఉన్నప్పుడు. అందువలన అతడు అనేక దేశాలతో వ్యాపారం చేసేవారు. ఇతనుకున్న జ్ఞానము శత్రుత్వం మానేసి వ్యాపారంలోకి వెళ్ళిందండి. అంటే వేరే దేశం వారితో, వేరే ప్రజలతో ఈయన వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఆఫ్రికా నుండి సుగంధ ద్రవ్యములు, బంగారములు, వెలగల వస్త్రములు, అలానే దిగుమతి చేసుకున్నట్టుకు ఎర్ర సముద్రం తీరమున యజియోన్ గిబా అను ఓడరేవును నిర్మించి సముద్ర వ్యాపారం మొదలుపెట్టాడు. ఇంక ఇతనుకున్న జ్ఞానమును బట్టి వ్యాపారం దేశాల్లో సముద్రం ద్వారా మరి అనేకమైన నిర్మించి దాని ద్వారా వ్యాపారం ఇవన్నీ కూడా సొలొమోన్ చేస్తూ ఉండేవాడండి. ఈ విధంగా అతను యుద్ధశూరుడు కాదండి. కానీ అవిధముగా అయినున్న అతడు కలిసిన ధనమును సమకూర్చుకోలేక ప్రజలపై భారమై పెక్కు పన్నులను విధించెను. ఇతను ఏం చేశాడంటే అధిక సొమ్ము ఉండడం వల్ల ఇతను పన్ను అనేది జనాల మీద, అక్కడ రాజ్యంలో ఉన్న ఆ ప్రజల మీదకి ఎక్కువగా వారి మీద పన్ను వేయడం, పన్ను కట్టాలని విధించడం, అన్యుల చేత వెట్టి పనులు చేయించడం. అతడు ఎల్లప్పుడూ తన పేరు ప్రతిష్టలు కాపాడుకున్నట్టే నిమ్మగ్గుడై ప్రజలు సౌఖ్యమును విసర్జించెను. అర్థమైందండి. ఇతరుకున్న జ్ఞానమును బట్టి ముందు దేవుడు మందిరం, దేవుని బలిపీఠాలు ఇంకేమీ లేవు అనమాట. వ్యాపారంలోకి దిగాక వ్యాపారం అంతా చేస్తూ ఉంటే డబ్బులు ఉండే కొలది అధికమైనప్పుడు ఈ పన్ను అనేది ఖచ్చితంగా కట్టాలి కదండి. ఆ రీతిగా పన్ను పడినప్పుడు అక్కడున్న అన్యుల చేత వెట్టి పనులు చేయించడం, అక్కడున్న ప్రజల మీద పన్నులు విధించడం, వారు కట్టకపోతే వారిని ఇబ్బంది పెట్టడం, అలానే ఇంకా అనేకమైనవి తన పేరు ప్రతిష్టలు కాపాడుకోవడానికి నిరంతరము కూడా ఈ సొలొమోను రాజుగారు అనేది మరి పనిచేస్తూ ఉండేవారండి. అతడు 12 మంది అధికారులను నియమించి వారిలో నెలకొక్కరు చొప్పున ఒక్కొక్కరు గోత్రం నుండి రాజు పరివారమునకు కావలసిన భోజన పదార్థములను
తీసుకుని వచ్చినట్లుగా ఏర్పాటు చేసెను. యవనస్తులందరూ సంవత్సరమునకు 3 నెలలు రాజు పొలము కొరకై వెట్టి పనులు చేయవలసి వచ్చినందున తమ తమ సొంత పొలములు పనులు చూచుకొనలేకపోయిరి. ఇతను యవనస్తుని వాడుకునేవాడు, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా వాడుకునేవాడు. వారు వీళ్ళ అవసరాలు తీర్చడం, వీళ్ళ పొలాలు చేయడం, ఇంకా వీరితోనే వెట్టి పనులు చేయించడం, ఇవన్నీ కూడా ఈ సొలొమోన్ రాజు గారి కాలంలో జరిగాయండి. ఈ విధంగా ప్రజలు క్రమేణా కడు పేదవారయ్యిరి. ఇంకా అలా ఉండే కొలది కూడా వీరితో వెట్టి పనులు చేయించుకోవడం, వీరు పేదవారుగా మిగిలిపోవడం అనేది మొదటి రాజులు 10 నుంచి 11 అధ్యాయాలు చదివితే అర్థమవుతుందండి. అయితే ప్రజలిట్టి దుర్మార్గ జీవితమును భరించలేక రాజుపై విరక్తి చెందిరి. ఇంకా ఎప్పుడైతే ఒక రాజు ఇలా ప్రవర్తిస్తే ప్రజలందరికీ ఏమొస్తుందండి? విరక్తి వస్తుంది, కోపం వస్తుంది. ఎందుకు ఇలాంటి వాడు రాజు అయ్యాడనే ఒక వేదన అనేది చెందుతారు కదండి. సేమ్ అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ సొలొమోను చూసి వారు చింతగా బాధపడేవారు, కష్టంగా బాధపడే భారంగా ఉండేదండి. వారు మాత్రమే కాక దావీదు ఓడించిన అన్యులైన రాజులు ఏదోమీయులు, మోయాబులు, నెక్స్ట్ ఇంకెవరండి, అరమీయులు సొలొమోనును రాజు చేయుచున్న ఈ అమానుష కృత్యములను సహించలేక తిరుగుబాటు చేసిరి. ఇంకా వీరు సొలొమోను మీద తిరుగుబాటు చేయడం, అన్యులే కాదు అక్కడ ఉన్న ప్రజలే కాదు అన్యులు కూడా ఈ సొలొమోను మీద తిరుగుబాటు చేయడం అనేది మొదలుపెట్టారు. అట్లా అతడు తన తండ్రి అయిన దావీదు సంపాదించిన గొప్ప రాజ్యములోను చాలా భాగమును పోగొట్టుకొనెను. ఇంకా తండ్రి సంపాదించిన దాంట్లో ఈయన సంపాదించడం మానేసి తండ్రి సంపాదించింది కూడా మొత్తం పోగొట్టాడండి ఈ సొలొమోన్ రాజు. మరియు తాను చేసిన అన్యాయములను బట్టి, విగ్రహారాధన బట్టి దేవుని నామమును దూషించి ఆయనకు విరోధి అయి తన ఆఖరు దినములు చాలా అవమానంతో గడిపెను. ఈ విధంగా ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే ప్రజల్ని అన్యాయంగా బాధ పెట్టాడో, ఇవన్నీ చేయడం వల్ల ఇతని జీవితం ఎలా అయిపోయిందంటే ఇతను బ్రతుకున్నంత వరకు కూడా అవమానము, లేకపోతే అతనికి ఏమంటారు ఆఖరి దినాల్లో విరోధమైన దినాలుగా అతను అనుభవించడం అనేది జరిగిందండి. అది మొదటి రాజులు 10 నుంచి 11 అధ్యాయాలు. అర్థమైందండి. ఈ విధంగా సొలొమోను నీకేం కావాలి అని అడిగినప్పుడు జ్ఞానం అడగడం వల్ల, జ్ఞానం వల్ల శత్రువులతో యుద్ధం చేయలేదు, యుద్ధం చేయకుండా అందరితో సంబంధాలు పెంచుకోవడం, వ్యాపార సంబంధాలు పెంచుకోవడం, అన్యదేవతల్ని దేవుడు రానివ్వకూడదంటే అన్యదేవతలను రప్పించడం, అక్కడ ఆలయాలు కట్టడం, అక్కడ వారికి కూడా నమస్కారాలు చేయడం సొలొమోను. దావీదు సంపాదించిన సంపాదన అంతటిని కూడా పాడు చేయడం, ఇంక ఇవన్నీ కూడా టూ మచ్గా చేయడం వల్ల సొలొమోను దేవునికి దూరం అయిపోయాడండి. అందుకే మనం ఎక్కువగా ఏది కూడా ఓవర్గా చేయకూడదండి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవునికి మనం లోబడి ఉండాలి. అవును కదా ప్రభువా, ఇదిగో నాయన నీవిచ్చిందే, దేవుడు చేసిన మేలులు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సొలొమోను కూడా ప్రసంగి గ్రంథంలో ఇవన్నీ చూసి చూసి ఆయన విసుగుపోతూ రాస్తాడండి. అన్నీ వ్యర్థం 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 వ్యర్థం, సమస్తము వ్యర్థమై. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే మానవ కోటికి విధి, ఇది ఒకటే నేను తెలుసుకున్నాను భూమి కింద అని చెప్పడం అనేది జరిగిందండి. అంటే సొలొమోను అన్నీ అనుభవించాడు, ఆరోగ్యం అనుభవించాడు, భార్యలు అనుభవించాడు, ఆస్తిని అనుభవించాడు, పిల్లల్ని చక్కగా చూసుకున్నాడు, రాజ్యంలో ఆయనకంటూ ఏ లోటు లేదు, పనివారు అనేవారు లోటు లేదు, ఇంకా అన్నీ కూడా లోటు లేకుండా సమస్తము ఆయనకు ఉన్నప్పుడు దేంట్లోనూ ఆయనకి సంతోషము సమాధానము ఏది దయచేయలేదట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి అని చక్కటి మాట చెప్పారండి. కాబట్టి మనం దేవుడు చేసిన మేలులు ఎప్పుడు మర్చిపోకూడదు. మన స్థితి ఇప్పుడు ఇలా ఉండి కొన్ని రోజుల్లో లేదా కొన్ని సంవత్సరాలు లేదా కొంతకాలం తర్వాత మన స్థితి మారినా కూడా ఆ కింద ఉన్న స్థాయిలో దేవుడు నేను ఎలా ఉండేదాన్ని, నేను ఎలా ఉండేవాడిని, దేవుడు నన్ను ఏ స్థితి నుంచి లేవనెత్తాడు అనేది కూడా మనం మర్చిపోకూడదండి. దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించకూడదు. మూడవది మనం ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కూడా మరి అందరికీ ఆశీర్వాదకరమండి. మరి ఈరోజు చక్కగా సొలొమోన్ రాజ్యం గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ రేపు ఇంకో టాపిక్తో మీ మధ్యకు వస్తానండి. మరి దేవుడు ఇంకను మన జ్ఞానంతో నింపులాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్.